క్లాస్ 9 చాప్టర్ కూడా 9. ఇది స్టాటిస్టిక్స్ ఎక్సర్సైజ్ 9.2 ఎక్సర్సైజ్లో థర్డ్ ప్రాబ్లం డైరెక్ట్ మీన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయడం మీకు నేర్పించాను. ఇదే ప్రాబ్లమ్ని డీవియేషన్ మెథడ్లో కూడా మనం ట్రై చేయొచ్చు. ఇందులో మనల్ని అడిగేది కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఈ టేబుల్లో. ఒకసారి చూద్దాం. ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 7.2, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. అంటే ఇక్కడ ఒక మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఉంది, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో టేబుల్లో మీకు మీన్ అంటే ఏంటో ఇచ్చేస్తారు, అది మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రాస్తున్నాను, మీన్ ఈస్ గివెన్ బై 7.2. ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో మనం ఫైండ్ అవుట్ చేయవలసింది కే. ఎక్స్ అంటే అబ్జర్వేషన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ అంటే ఏంటి? అబ్జర్వేషన్స్. 2 అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది, 4 అనేది 7 టైమ్స్ రిపీట్ అయింది, 6 అనేది 10 టైమ్స్ రిపీట్ అయింది, 8 అనేది 16 టైమ్స్ ఫైండ్ అవుట్ అయింది. 10 అనే అబ్జర్వేషన్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో మనకు తెలియదు, అది కే అని ఇచ్చేది. కే వాల్యూ మనము ఫైండ్ అవుట్ చేయాలి. 12 అనేది 3 టైమ్స్ వచ్చింది. దీస్ ఆర్ మై అబ్జర్వేషన్స్. దీన్నే మనం ఇక్కడ ఎక్స్ఐ అని పిలుస్తాం. సరే, ఇప్పుడు టేబుల్, నేను ఈ టేబుల్ తీసుకున్నాను. ఈ టేబుల్లో మనం ఏ మెథడ్ యూజ్ చేస్తాం? డీవియేషన్ మెథడ్ యూజ్ చేస్తాం. డీవియేషన్ మెథడ్లో మన మీన్ని మనమే ఎజ్యూమ్ చేసుకుంటాం. ఇక్కడ ఒరిజినల్గా మీన్ 7.2. నేనేం చేస్తానంటే 8 అనేది నా మీన్ కింద ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. ఈ ఎక్సైల్లో 8 అనేది నా మీన్ కింద ఎజ్యూమ్ చేసుకున్నాను. అంచేత దీన్ని నేను ఏమని పిలుస్తానంటే ఏ అని పిలుస్తాను. ఏ ఈక్వల్స్ ఎంత తీసుకున్నానన్నా 8. ఇప్పుడు 8 అనేది నువ్వు తీసుకున్నప్పుడు దాన్ని బట్టి కొన్ని డీవియేషన్స్ వస్తాయి. మీన్ అనేది పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది. దాన్ని డీవియేషన్స్ డిఏ అంటాం. దాన్ని ఎక్స్ఐ మైనస్ ఏ అని పిలుస్తాం. ఇక్కడ xi2, ఇందులో ఫస్ట్ xi2 2 మైనస్ 8 చేస్తా, అప్పుడు నాకు -6 వస్తుంది. అలాగే సెకండ్ దాంట్లో వచ్చి 4 మైనస్ 8 చేస్తా, నాకు అప్పుడు -4 వస్తుంది. 6 మైనస్ 8 చేస్తా, అప్పుడు -2 వస్తుంది. ఇక్కడ నేను ఎజ్యూమ్ చేసుకున్నది నా xi ఒకటే కనుక 8 మైనస్ 8 0 అవుతుంది. అలాగే 10 మైనస్ 8 2 అవుతుంది. 12 మైనస్ 8 4. ఇప్పుడు FIDA అని ఉంది. FIDA అంటే ఈ DIని నేను FI తోటి మల్టిప్లై చేయాలి. దిస్ ఈజ్ మై DI XI. DI ఇక్కడ ఫస్ట్ DI -6 ఇంటూ 4 ఎంత అవుతుంది? -24 అవుతుంది. -4 ఇంటూ 7 -28 అవుతుంది. -2 ఇంటూ 10 -20 అవుతుంది. సో 0 ఇంటూ 16 0 అవుతుంది. 10 ఇంటూ K 10K అవుతుంది. Am I clear? Sir, not 10 into K. 2 into K. Okay, sorry na. 2 into K 2K. Okay, sorry. K. 2 into K 2K. Next 12 3s are. Sir, 4. Sorry. DI. 4 3s are 12. Am I clear? Yes. 4 3s are 12. 2 into K 2K. 0 into 16 0. -2 into 10 -20. Everything clear. Now, ఇప్పుడు నాకు FI కావాలి. ఆ FIని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇట్లన్నింటినీ నేను ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ K అనేది వేరియబుల్, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. మిగిలిన అన్నింటినీ మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకునేటప్పుడు నేను ఏం చేస్తానంటే 3 పట్టుకొచ్చి 7కి యాడ్ చేస్తాను. 10 అవుతుంది. 10 + 10 20. 20 + 16 36. 36 + 4 40. ఇక్కడ రాస్తున్నాను 40 రాసేసాను. ప్లస్ ఇంకెంత మిగిలిపోయింది నా దగ్గర? K మిగిలిపోయింది. ఆ K రాసుకోవాలి ఇక్కడ క్లియర్గా. నెక్స్ట్ ఈ 2K అనే దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. 2K పక్కన పెట్టాలి. 2Kని సెపరేట్గా రాసాను. ప్లస్ ఈ ఇట్లీ చేసినప్పుడు చాలా జాగ్రత్త పడాలి. ఈ ఏమో నెగిటివ్ ఇంటిజర్స్, ఇది ఒకటి పాజిటివ్ ఇంటిజర్.
ఈ నెగిటివ్ ఇంటిజర్స్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్. 20 ప్లస్ 28 48. ఇక్కడ రాసిన 48. 48 ప్లస్ ఇంకెంత మిగిలిపోయింది 24. మొత్తం ఎంత అవుతుంది ఇక్కడ 2 2 1 7 72. కానీ ఈ మైనస్ వాల్యూస్ ఇవన్నీ ఇంకా ఎంత తీసేయాలి 12 తీసేయాలి. తీసేస్తే ఇక్కడ ఎంత వస్తుంది 0 ఇక్కడ తీసేస్తే 6 ఎంత వచ్చింది అన్న -6. అంటే ఇక్కడ దిస్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు -60 ప్లస్ 2k. నౌ కమింగ్ టు ద ఫార్ములా. మీన్ ఇస్ ఈక్వల్స్ టు అస్యూమ్డ్ మీన్ ప్లస్ fi di by sigma fi. దిస్ ఇస్ మై ఫార్ములా. I know this one. ఎంత 7.2. That is given by the question. 7.2 is equals to ఏ అంటే నువ్వు ఎజ్యూమ్ చేసుకున్నది ఎంత ఉంది ఇక్కడ 8 ప్లస్ fi di అంటే ఇక్కడ రెడీ -60 ప్లస్ 2k is divided to fi 40 plus k. 40 plus k. ఓకే క్లియర్. ఈ 8 అవతలకి వెళ్తే ఏమవుతుంది సబ్ట్రాక్ట్ అవుతుంది. యు డు వన్ థింగ్ సబ్ట్రాక్ట్ చేసేద్దాం. 7.2 minus 8 is equals to -60 plus 2k by 40 plus k. సరే ఇప్పుడు ఇది సపరేట్ చేసినప్పుడు ఇది చిన్నది ఇది పెద్దది కదా మరి అవునా కదా. అంచేత నేను ఏం చేయాలి ఇప్పుడు ఇందులోంచి ఇది తీసేస్తా. తీసినప్పుడు నాకేమొస్తుంది 8.0లోంచి అంటే 8 అంటే 8.0 ఇది 7.2 తీసేసావాలి. 1 బారో చేస్తే 10 అంటే ఎంత మిగులుతుంది 8. సింబల్ ఏంటి మైనస్ 0. ఇక్కడ 7 7 0.4 ఎంత అమ్మా అక్కడ 0.8 మైనస్ 0.8 ఈజ్ ఈక్వల్స్ టు ఇది 2k మైనస్ 60 కింద రాయొచ్చు. ఇది పాజిటివ్ టర్మ్ ముందు రాస్తుంది ఇది రాస్తాను బై 40 ప్లస్ k ఇక్కడ వరకు రాసుకున్న తర్వాత దీన్ని సింప్లిఫై చేస్తే మనకి k వాల్యూ వస్తుంది. ఇక్కడ మరి మైనస్ 0.8 ఉంది కదా దీన్ని కొద్దిగా మోడిఫై చేసుకుంటా. ఎలా మోడిఫై చేస్తాను చూడండి ఒకసారి. ఇది -8/10 కింద రాయొచ్చా రాయొచ్చు. నౌ దట్ ఈస్ ఈక్వల్స్ టు 2k minus 60 is divided by 40 plus k. ఇలా రాసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తాను తెలుస్తున్నాను క్రాస్ మల్టిప్లై చేస్తాను. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఇది మల్టిప్లై అవుతుంది కదా -8 into 40 plus k. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఈ 10 వచ్చి దీంతో మల్టిప్లై ఉందా 2k minus 60. క్లియర్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్. ఇక్కడ జల్దీ జాగ్రత్త చేయాలన్నా 8 4 जा 32 320 with minus 8 into k 8k but minus plus into minus minus that is equal to 10 2s are 20k minus 600 10 into 2k 20k 10 into 60 600. ఇప్పుడు ఇది నెగిటివ్ ఇంటిజర్ అవతలకి వెళ్తే ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. ఓకే -320 ప్లస్ 600 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 20k ఈజ్ రెడీ. మరి ఇది అవతలకి వస్తే ప్లస్ 80k. ఇక్కడ ఎంత వస్తుంది మనం 28k. ఇప్పుడు ఇది ఇందులో తీసేసా 280. How much? 280. 280 yeah? 280 0 0 1 very good 280 very good.
ఈ 28 ఇక్కడ మల్టిప్లై ఎదురుకి వస్తే డివైడ్ ఈజ్ ఈక్వల్స్ టు కే. ఇది ఇందులో సరిపోతుంది 10 టైమ్స్. ఇప్పుడు కే ఈజ్ ఈక్వల్స్ టు 10. మనం ఇలా కూడా ఇలా కూడా మనం మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ కేని ఫైండ్ అవుట్ చేయొచ్చు బై ద హెల్ప్ ఆఫ్ డీవియేషన్.